ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బడాబాబులు ఉండటం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం వ్యాపారం కొత్త పంతులు తొక్కింది. అదే ఎల్లలు దాటింది. ఈ సంబంధాలు కొత్తగా మొదలైనవి కూడా కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సాగిన క్విడ్ ప్రోకో భాగోతంలో కూడా మనకు ఈ మందుబాబుల ప్రమేయం కనబడుతుంది. అరబిందో ఫార్మా వంటి గౌరవప్రదమైన ప్రాణాలు కాపాడే ఔషధాల తయారీ రంగంలో ఉన్న వ్యక్తులు మద్యం వ్యాపారంలోకి జొరబడటం, అందులో కూడా అక్రమ పద్ధతులకు పాల్పడటం చూస్తే జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులు డబ్బు మీద కాపీనంతో ఎలాంటి లోతులకు దిగజారుతున్నది మనకు అర్థమవుతుంది. 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం విధానంపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ముందు దృష్టి సారించింది. తర్వాత సిబిఐ ఈడీ రంగంలోకి దిగాయి. ఈ మధ్యలో ఆ ప్రభుత్వం ఆ పాలసీని రద్దు చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కొన్ని మద్యం సిండికేట్లకు అనుకూలంగా కేటాయింపులు జరిపారన్నది అందులో ప్రధాన అభియోగం. 2 తెలుగు రాష్ట్రాల్లో మూలాలున్న సౌత్ గ్రూప్ అనే లిక్కర్ లాబీ మద్యం దుకాణాల కేటాయింపుకు బదులుగా గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను, శరత్ చంద్రారెడ్డిని, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో ఏపీకి చెందిన చివరి 2 అప్రూవర్గా మారారు. అంటే తాము తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఇందులో ప్రమేయం ఉందని సిబిఐ అంటున్నది. అసలు స్కామ్ అన్నదే లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. పెనక శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా యజమాని అయిన రాంప్రసాద్ రెడ్డి కుమారుడు. జగన్కు అత్యంత సన్నిహితుడు. ఢిల్లీ మద్యం స్కామ్లో శరత్ A8గా, ఆయనకు చెందిన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ A5గా సిబిఐ అభియోగాలు మోపింది. ఇందులో శరత్ పాత్ర కీలకమైందని, తన గ్రూప్ కంపెనీ అయిన ట్రైడెంట్ కెంఫర్ ద్వారా ఇంకొన్ని బినామీ కంపెనీల ద్వారా దేశ రాజధానిలో మద్యం రిటైల్ జోన్లను సొంతం చేసుకున్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించింది. ఈ ట్రైడెంట్ కెంఫర్లో 99.99% వాటాలు ఆర్పిఆర్ సన్స్ అడ్వర్టైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చేతిలో ఉన్నాయి. ఈ ఆర్పిఆర్ సన్స్ వైసీపీ నేత విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన కంపెనీ. ఆయన అందులో 2021 ఏప్రిల్ నుంచి డైరెక్టర్గా, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి స్వయాన అన్నదమ్ములు. ఇప్పుడు కాస్త వెనక్కి వెళదాం. ఆంధ్రప్రదేశ్లో ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇది జగన్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చిన 2 నెలలకే 2019 డిసెంబర్లో రిజిస్టర్ అయింది. ప్రభుత్వం నడిపే రిటైల్ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే ప్రభుత్వ సంస్థ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్. ఈ ఆదాన్ డిస్టిలరీస్కు మొదటి 2 నెలల్లో 1164 కోట్ల రూపాయలు విలువైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ కంపెనీకి సొంతానికి ఒక డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్, పిఎంకే డిస్టిలేషన్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అనే 3 మద్యం తయారీ కంపెనీలను లీజుకు తీసుకుని ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తుంది. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆదాన్ డిస్టిలరీస్ వెనక ఎవరో చాలా పెద్దవారు ఉండి ఉంటారు అనిపిస్తుందా లేదా? ట్రైడెంట్ కెంఫర్ CFOగా పనిచేసిన కాచి చైనుల శ్రీనివాసు, ముప్పిడి అనిరుద్ రెడ్డి అనే మరో వ్యక్తి డైరెక్టర్గా ఆదాన్ డిస్టిలరీస్ ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అనిరుద్ రెడ్డి తోడలుడు. రోహిత్ రెడ్డితో పాటు కాచి అనుకుల శ్రీనివాసు శ్రేయాస్ బయాలజికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో డైరెక్టర్గా ఉన్నారు. ఈ శ్రేయాస్ ఢిల్లీ మద్యం స్కామ్లో ఇరుక్కున్న ట్రైడెంట్ కెంఫర్ హైదరాబాద్లోనే ఒకే చిరునామాపై రిజిస్టర్ కావటం విశేషం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో చాలా భారీ ప్రాజెక్టులు చేపడుతున్న అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కూడా విజయసాయి అల్లుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్. ట్రైడెంట్ కెంఫర్ నుంచి 2020 ఏప్రిల్లో అరబిందో రియాలిటీలోని 250 కోట్ల రూపాయల నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. చూశారుగా ఈ వ్యాపార సంబంధాల అల్లిక గజిబిజి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయంపై మీకు మీరే ఒక అంచనాకు రండి. ఇప్పుడు మరింత వెనక్కి వెళదాం.
జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో కూడా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరు మనకు కనబడుతుంది. ఈ కంపెనీ జగన్ మీడియా కంపెనీ అయిన జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టింది, అంటే సాక్షిలో అన్నమాట. క్విట్ ప్రోకో కింద ఆ పెట్టుబడులు పెట్టారనేది సిబిఐ అభియోగం. జగన్కు సన్నిహితుడైన శరత్ చంద్రారెడ్డి ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులు రెండింటిలోనూ సహనిందితుడు. వైఎస్ ప్రభుత్వం అరబిందోకి కేటాయించిన 30.33 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా అనుబంధ కంపెనీ పేరుతో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు బదలాయించారు. ఇందుకు ప్రతిఫలంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ సాక్షిలో 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దీనిపై ఈడీ కూడా మనీ లాండరింగ్ అభియోగం కింద కేసు నమోదు చేసింది. దీనిని బట్టి మనం ఏమనుకోవచ్చు, ఇదేదో బాధారాయణ సంబంధం కాదని, మూలాలు లోతుగానే ఉన్నాయని అనిపించడం లేదు. ఈ ఢిల్లీ మద్యం స్కామ్లో తన అల్లుడు సోదరుడు అరెస్ట్ అయిన సమయంలోనే విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోయినట్టు తాడేపల్లి పోలీసులకు ఆయన పిఏ ఫిర్యాదు చేశారు. ఢిల్లీ మద్యం స్కామ్ నిందితులు వారి అనుచరులు డజన్ల కొద్దీ సెల్ ఫోన్లు మార్చారని, మార్చిన ప్రతి ఫోను ధ్వంసం చేశారని ఈడీ షార్ట్షీట్లో పేర్కొన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందన్న కంప్లైంట్పై టీడీపీ నేతల నుంచి వచ్చిన స్పందన ఆశ్చర్యమేమీ కలిగించలేదు. జగన్ వాటాలు సహా ఢిల్లీ మద్యం స్కామ్ సమాచారం అంతా ఆ ఫోన్లోనే ఉందన్నది వారి ఆరోపణ. శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్ జెట్ సెట్ గో అనే విమానాలు అద్దెకిచ్చే కంపెనీని నడుపుతున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించారు. జెట్ సెట్ గో విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారో వారు ఆరా తీశారు. ఏపీలో అక్రమ సంపాదన తాలూకు డబ్బు సంచులను ఈ చార్టెడ్ విమానాల్లో ఢిల్లీ తరలించారన్న అనుమానంతో ఈడీ విచారణ చేసిందని మీడియా రిపోర్ట్ చేసింది. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రత ఏపీ పోలీసుల చేతుల్లో ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. దేశంలోని అన్ని విమానాశ్రయాల సెక్యూరిటీ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF చేతుల్లో ఉంటుంది. ఒక్క విజయవాడ విమానాశ్రయం భద్రత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో పనిచేసే పోలీసులు చూస్తున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీనికి వారు ఎలాంటి హేతుబద్ధత చూపించగలరు? ఏపీ పోలీసులకు విజయవాడ విమానాశ్రయం భద్రత అప్పగించిందే మోడీ ప్రభుత్వం అయినప్పుడు వారి ఆజ్ఞలు శిరసావహించే ఈడీ మళ్ళీ ఈ విచారణ చేయటం ఏమిటి అన్న అనుమానం వచ్చిందా మీకు? రావలసిన అనుమానమే వచ్చింది. అదొకటే కాదు, ఈ మొత్తం వ్యవహారంలో చాలా అనుమానాలు ఉన్నాయి. మన ఆలోచన శక్తికి కాస్త పదును పెడితే అనుమానాల గజిబిజిలో ఏ దారం ఎక్కడికి దారి తీస్తుందో ఊహించవచ్చు. కాకపోయినా ఇందులోంచి వచ్చే అవినీతి కంపు ఘాటును భరించడం ఎవరికైనా చాలా కష్టమే.